రాజ్యాభిషేకాన్ని పొంది రామచంద్రమూర్తి చేత అనుగ్రహింపబడి తాను జీవితంలో మళ్ళీ పొందలేను అనుకున్న సుఖాల్ని తిరిగి పొంది ఆ సంతోషంతో కాలం గడుపుతున్నటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తికి మాట ఇచ్చిన ప్రకారంగా 4 నెలలు గడిచిపోయిన తరువాత సీతమ్మ తల్లి అన్వేషణ కొరకు ప్రయత్నించవలసిన వాడు దాని యందు తదేక దృష్టితో ఆ కార్యం మీద ప్రణాళికారచన చెయ్యడంలో విఫలమయ్యాడు. ఈలోగా శరదృతువు వచ్చేసింది. సమృద్ధార్థంచ సుగ్రీవం మందధర్మార్థ సంగ్రహం అత్యర్థం అసతాం మార్గం ఏకాంతగత మానసం. ఈ శ్లోకాలు సుగ్రీవుణ్ణి ఉద్దేశించి చెప్తున్నట్లుగా ఉంటాయి, కానీ యథార్థానికి సమస్త జీవకోటి యొక్క పరిణామ క్రమంలో జరిగేటటువంటి ఒక పెద్ద దోషాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. అది చిట్ట చివరి తీర్పు ఎక్కడుంటుంది అన్న దగ్గర నేను దాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా చిట్ట చివర దీని ముగింపులో దీని సందేశం ఏమిటి అన్నది నేను మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మహర్షి అంటారు, పొందవలసినటువంటి రాజ్యాన్ని పొందినటువంటి వాడై ధర్మము అర్థము ఈ రెండిటినీ పట్టుకోవడంలో విఫలమై ధర్మార్థములను పరిత్యజించినటువంటి వాడై నిరంతరము ఏకాంతమైనటువంటి సుఖమును కోరుకుంటున్నవాడై, అనగా స్త్రీ సంబంధమైన కామోపభోగమునందు అనురక్తిలో తలమునకలవుతూ, అసతాం మార్గం అంటే సత్పురుషులు అనుసరించినటువంటి మార్గమునందు సుగ్రీవుడు ఉన్నాడు. ఇప్పుడు సత్పురుషులు అనుసరించని మార్గంలో సుగ్రీవుడు ఉన్నాడు అంటే ఆయన ధర్మమునందు వైక్లభ్యం లేదు. ఆయన ఏదో వాలి చేసిన పొరపాటు లాంటి పొరపాట్లు చేశాడు అని కాదు, కానీ పురుషార్థములను సమన్వయం చేసుకోవడంలో పొరపాటు పడ్డాడు. సరే, మీరు వింటారు కదా, దాని ఎందుకు మహర్షి అలా మాట్లాడతారు అన్నదాన్ని మీరు గమనిద్దురు. కానీ నిర్వృత్త కార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా ప్రాప్తవంతం అభిప్రేతాన్ సర్వానేవ మనోరథాన్. ఆయన నిరంతరము కూడా భార్యల యందు అనురక్తి కలిగినటువంటి వాడై సిద్ధార్థం ఏది తాను పొందాలనుకున్నాడో దాన్ని పొందడం చేత కలిగినటువంటి అతిశయము వలన ఆ మీదుమిక్కిలిగా ఉన్నటువంటి ఆ సంతోషము చేత అతను ఇతర విషయములన్నింటినీ కూడా విడిచిపెట్టేశాడు. స్వాంచ పత్నీం అభిప్రేతాం తారాంచాపి సమీప్సితాం విహరంతం అహోరాత్రం కృతార్థం విగతజ్వరం. ఆయన తన భార్య అయినటువంటి రుమని పొందాలి అని చాలా కాలంగా అపేక్షిస్తున్నాడు. ఇవాళ వాలి వధ తర్వాత తన భార్యని తాను పొందగలిగాడు. ఇప్పుడు రుమతో పాటుగా వాలి భార్య అయినటువంటి తార కూడా సుగ్రీవుణ్ణే ఆశ్రయించి సుగ్రీవుడి భార్యగా ఆమె మసలుతోంది. నేను మీతో మనవి చేశాను ఈ విషయం. భర్త మరణించిన తరువాత సంధ్యావందనం చేసేటటువంటి అలవాటు ఉన్న వానర జాతిలో ఉన్న స్త్రీ ఆమె కోరుకుంటే ఆయన అన్నదమ్ముల్లో ఎవరినైనా పతిగా స్వీకరించవచ్చు. కాబట్టి ఇప్పుడు తార మళ్ళీ సుగ్రీవుణ్ణి భర్తగా స్వీకరించింది. కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత. శంకర భగవత్పాదులు అందుకే అంటారు, ఎవరు భార్య, ఎవరు బిడ్డలు, ఎవరు నువ్వు, ఎవరి కోసం ఎవరు. ఏదో కొద్ది రోజులు ఆ బాధ, ఆ శోకం, ఆ తర్వాత ఎవరి గొడవ వాళ్ళది. 11వ రోజు వచ్చేటప్పటికీ ఆస్తుల పంపకాల దగ్గర గొడవలు, వెళ్ళిపోయిన వాడిని తిట్టడం అన్ని చోట్ల సామాన్యమైనటువంటి విషయం. బీరువాలు తీయడం, తీసిన తర్వాత ఇదే ఈ నుంచింది అని దెబ్బలాడడం ఇన్ని చోట్ల చూడటం లేదు. కాబట్టి స్వాంచ ఆయన తార కూడా తనతో కూడినటువంటి కారణం చేత చాలా సంతోషంగా, అసలు అహోరాత్రం అంటే రాత్రి పగలు కూడా వేరొక వ్యవహారం అనేటటువంటిది ఏదీ లేకుండా స్త్రీ సుఖమును అపేక్షిస్తూ స్త్రీ సుఖమును పొందుతూ ఆయన తన జీవితాన్ని తాను సంతోషం అనుకుని గడిపేస్తున్నాడు.
క్రీడంతమివ దేవేశం నందనేప్సరసాం గణై మంత్రిషు న్యస్తకార్యంచ మంత్రిణాం అనవేక్షకం. తాను రాజుగా నిర్వహించవలసినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు తను రాజ్యాన్ని పొందడంతో పాటుగా భార్యని కూడా పొందాడు, తారని కూడా పొందాడు. ఇప్పుడు ఆయనకి రెండూ వచ్చాయి, రాజ్యము వచ్చింది, భార్యలు వచ్చారు. కానీ దేనితో అంటకాగాడు అంటే ఒక్క భార్యలతోనే అంటకాగాడు. అలాగని రాచరికం వదిలిపెట్టాడా అంటే రాజుగానే ఉన్నాడు. మరి రాజ్యపాలన మంత్రులకు అప్పచెప్పాడు. సరే, మంత్రులకు అప్పచెప్పడం తప్పు కాదు, రాజు మంత్రుల యందు న్యాసం చేస్తాడు, ఆ బుద్ధితో ఉంటాడు. కానీ మంత్రులు తనకేమైనా సమస్య చెప్పవలసి వస్తే మంత్రులకి దర్శనం ఇవ్వడు. ఇది ఇక్కడ ఉంది అసలు సమస్య అంతా. మహర్షి మాట్లాడేటటువంటి మాటలు చాలా గంభీరంగా ఉంటాయి. ఆయన అంత తేలికగా ఏం మాట్లాడరు. ఇంకొకళ్ళ యొక్క ప్రవర్తనని పరిశీలనం చేసి ఆ శ్లోకాన్ని చెప్పేటప్పుడు వాల్మీకి మహర్షి శ్లోకాల్ని జాగ్రత్తగా పట్టుకుంటే మనం ఎలా ఉంటున్నాము అన్నది కూడా మనం పరిశీలనం చేసుకోవాల్సి ఉంటుంది. రెండూ పొందినటువంటి వాడు రెండిటి యందు బుద్ధి పెట్టి ఉంటే, రాజ్యపాలన సక్రమంగా చేసి భార్యల యందు అనురక్తితో ఉంటే అందులో మీరు నేను పెద్ద పట్టించుకోవాల్సిన విషయం, రామాయణంలో శ్లోకం రచన చేయవలసిన అవసరం వాల్మీకి లేదు. ఆయన రాజుగా ఉండి ఆ రాజ్యమునకు సంబంధించిన వ్యవహారములు మంత్రులకు విడిచిపెట్టాడు. ఇప్పుడు మంత్రులు ఏదైనా సమస్య వస్తే రాజు నిర్ణయం చేయాలి. రాజు నిర్ణయం చేయాలంటే మంత్రులు ఎవరిని కలవాలి? రాజుని కలవాలి. కానీ మంత్రులకి రాజదర్శనం లేదు. ఎందుకు లేదు? అహోరాత్రము తార రుమ ఇతర పత్నులతో తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండడం వల్ల మంత్రులకి దర్శనం ఇవ్వడు. మంత్రులకే దర్శనం ఇవ్వని వాడు ప్రజలకేం దర్శనం ఇస్తాడు? కాబట్టి ఇప్పుడు ప్రజలు తమ కష్టం చెప్పుకోవాలి అంటే రాజు యొక్క దర్శనం లేదు. మంచివాళ్ళై మంత్రులు మంచిగా పరిపాలిస్తే పర్వాలేదు, లేకపోతే అసలు రాజుకి ప్రజలకి మధ్య ఏ విధమైనటువంటి సమన్వయం లేదు. ప్రజలు ఎలా ఉన్నారో ఏమైపోతున్నారో ఆయనకు అనవసరం. ఆయన రాజుగా సుఖములను అనుభవించడానికి మాత్రం రాజపదవిని వాడుకుంటున్నాడు తప్ప, రాజపదవిని అనుభవిస్తున్నవాడు రాజుగా తన కర్తవ్యాన్ని చెయ్యడాన్ని విస్మరించాడు. ఇది మహర్షి యొక్క తీర్పు. కాబట్టి క్రీడంతమివ దేవేశం నందనేప్సరసాం గణై మంత్రిషు న్యస్త కార్యంచ మంత్రిణాం అనవేక్షకం. దేవేంద్రుడు నందనవనంలో తన భార్యలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అప్సరసలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అలా ఆయన కూడా తన భార్యలతో నిరంతరము వనములయందు ఉపవనములయందు విహరిస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన మహాప్రాజ్ఞుడు, బుద్ధిమతాం వరిష్టం. ఆయన గుర్తిస్తున్నాడు, రెండిటినీ గుర్తిస్తున్నాడు. ఏ రెండిటిని గుర్తిస్తున్నాడు? రామచంద్రమూర్తి ఓర్పుని గమనిస్తున్నాడు, సుగ్రీవుడి యొక్క వైక్లభ్యాన్ని గుర్తిస్తున్నాడు. డు నాట్ స్ట్రెచ్ ది స్ట్రింగ్ బియాండ్ ద లాస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ లాస్టిసిటీ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. అంటే తెలుగులో అయితే తెగేదాకా తాడు లాక్కండి అంటాం, కానీ అది ఇంకొంచెం బాగుంటుంది. స్థితిస్థాపక శక్తిని మించిపోయేంత వరకు మీరు లాగవద్దు అంటే, అది కొంచెం సాగగలిగిన శక్తి అన్నది కొంతకాలం ఉంటుంది. సాగగలిగిన శక్తిని దాటి మీరు లాగారనుకోండి, అది తెగిపోతుంది. ఓర్పు అన్నది కూడా అంతే. ఓర్పు పడుతున్నాడు కదా అని మీరు లాగారనుకోండి, ఆ ఓర్పు తెగిపోతుంది, అది భగ్నమైపోతుంది. అప్పుడు దాని స్థానంలో ఏమొస్తుంది అంటే, సహనము ఎక్కడ నశిస్తుందో అక్కడ రావడానికి ఉండేటటువంటిది ఒక్కటే ఉంటుంది, క్రోధం. విశేషమైనటువంటి కోపము ఒక్కసారి ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఇప్పుడు హనుమ యొక్క బుద్ధి శక్తి ఎక్కడుందంటే, రామచంద్రమూర్తి యొక్క ఓపిక, రామచంద్రమూర్తి వేచి చూస్తున్న స్థితి, రామచంద్రమూర్తి యొక్క సహనము పరీక్షకి గురైపోతున్నటువంటి స్థితి వచ్చేస్తోంది. ఈయన ఏ కబురు చేయడు, ఈయన మంత్రుల మాట వినడు, ఈయన మంత్రులకి దర్శనం ఇవ్వడు, అహోరాత్రములు భార్యలతో గడుపుతున్నాడు. కాలము తనకి అనుకూలంగా ఉండాలి, ముందు తన భార్యను కూడా తీసుకొస్తే తప్ప నువ్వు నీ భార్యతో సుఖించకూడదని రాముడు అనలేదు. ఇప్పుడు వర్షాకాలం నువ్వు చాలా కష్టపడి ఉన్నావు, హాయిగా సంతోషంగా గడుపు.
వర్షాకాలం అయిపోయిన తర్వాత సీతాన్వేషణమునకు ప్రయత్నం చెయ్యి అన్నాడు. వర్షాకాలం అయిపోతోందనగానే జాగరూకుడు కావాలి కదా, ఇంకా వర్షాకాలం అయిపోవచ్చింది అనేటప్పటికీ ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. ఎందుచేత అంటే కార్యము ముందా ప్రణాళిక ముందా అంటే శబ్దము వెలుతురులా ఉంటాయి అవి. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక పిడుగు పడుతోంది అనుకోండి, పిడుగు యొక్క ధ్వని ముందు రాదు, పిడుగుపాటు ముందు రాదు, వెలుతురు ముందు వస్తుంది. ముందు ఒక పెద్ద వెలుతురు కొడుతుంది. వెలుతురు కొట్టింది అంటే మీరు చెవులు మూసుకోవడం ఏదో చేస్తారమ్మో పిడుగు పడుతోందని. తర్వాత ధ్వని వస్తుంది, ధ్వని తర్వాత పిడుగు పడుతుంది. 3 అంచెల కింద ఉంటుంది తప్ప పిడుగుపాటు అంటే ఒక్కసారి పిడుగు పడిపోవడం ఉండదు. ముందు తెలుస్తుంది. ఒక కార్యం చెయ్యాలి అన్న దాంట్లో దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే పకడ్బందీగా దాన్ని ప్రణాళికారచన చెయ్యవలసి ఉంటుంది. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని కార్యమునకు అనుగుణంగా కార్య సాఫల్యము కొరకు, మీ ఆనుకూల్యత కొరకు కాదు, కార్యంగా ఫలితాన్ని ఇవ్వడానికి కర్మ. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని. కర్మ జడం, కర్మ తనంత తానుగా ఫలితాన్ని ఇవ్వదండి. అందుకే భగవాన్ రమణులు ఉపదేశసారం చేస్తే కర్మ తజ్జడం అంటారు. కర్మ జడమైనటువంటిది. అది ఇప్పుడు ఇది ఎంత జడమో అంటే తనంత తానుగా దీనికి ఏమీ నిర్వహణ శక్తి ఎలా ఉండదో, ఒక విద్యుత్తు దీంట్లో ప్రసరిస్తే ఇది పనిచేస్తూ ఉంటుంది. అలా కర్మ కూడా జడం. మీరు ఒక కర్మ చేశారనుకోండి, దాని వలన ఫలితం వస్తుందా అని నన్ను అడిగితే నేనేం చెప్పవలసి ఉంటుందంటే రాదు అని చెప్పడమే న్యాయమై ఉంటుంది. అదే న్యాయమైనటువంటి జవాబు. ఎందుకంటే నేను అభిషేకం చేశాను, నాకు ఫలితం వస్తుందా అని మీరు అడిగారు అనుకోండి, మీ మనసు అక్కడ పెట్టారా అని అడగవలసి ఉంటుంది. మీరు కేవలంగా ఓ నీళ్లు పోయడమో ఓ పాలు పోయడమో చేసినంత మాత్రం చేత మీకు దాని వలన ఫలితం ఏం వచ్చేది. కానీ ఏదో హీనపక్షంలో మీరు ఒక కార్యం చేశారు కాబట్టి, ఏదో అభిషేకం చేశాననేటటువంటి నటన యందు కూర్చున్నాడు కాబట్టి ఏదో కొంత ప్రయోజనం సిద్ధించవచ్చు. కానీ అభిషేక ప్రయోజనం ఎప్పుడు సిద్ధిస్తుందంటే మీరు భక్తితో మీ మనస్సుని అక్కడ పెట్టినప్పుడు. మీ మనస్సుని అక్కడ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పదార్థముల అవసరం ఉండదు, కర్మ అవసరం ఉండదు. కర్మ మనసు చేసేస్తుంది. మనసుకు ఆ శక్తి ఉంది. అందుకే దానికి స్వప్న వస్తుంది. మనసుకున్న బలం, మనసుకున్న బలహీనత రెండూ ఒకటే బలహీనత, అదే బలం. మనసుకి ఏది బలహీనతో దాన్ని మీరు బలంగా మార్చగలిగితే మీరు ధన్యులు. మనసుకి ఏది బలమో దాన్ని మీరు బలహీనతగా మార్చుకుంటే మనం అధములం. అంతే తేడా. నీ మాట స్పష్టంగా లేదు అంటారు మీరు, నాకు తెలుసు. మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి, ఆ కర్మ చేసే ముందు దాని యందు శ్రద్ధ అంటే భక్తి, అది ఎందుకు చేస్తున్నాం మనం అన్న విషయం మీద కొంత అవగాహన ఉండాలి. అది దీని కొరకు ఉద్దేశింపబడింది అన్నప్పుడు ఆ కోణంలోనే మీరు దాన్ని చేయవలసి ఉంటుంది తప్ప ఏదో కర్మని కర్మగా చేశారనుకోండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం 116 గంటలు కూర్చుని చేశాయనుకోండి, మీరు 116 మందిని త్రికరణ శుద్ధిగా చెప్పండి ఎందుకు చేశారు అని అడిగారు అనుకోండి. మేమందరం మా అమ్మాయి పెళ్లి కోసం చేశాం అన్నారనుకోండి, ఇప్పుడు చెయ్యకుండా చూస్తున్న ఆయన కూతురు పెళ్లి సెటిల్ అవ్వచ్చు. అదేమిటండి అని మీరు అడగచ్చు. ఈయన నవగ్రహ మంటపాన్ని ఆవాహన చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడతాడు. ఇంకేవి పూజ అది వ్రతం కాదు, అది వ్రతభంగం. వ్రతముల్ చేయుచునొక్కమారైన యవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇక్షించియున్ గత చేలా ప్లవనంబు నీడు వ్రతభంగంబంచు పాలతటన్యస్తకరబ్జలై సరసలీలను రొక్కిరట్లందరున్ అంటారు పోతన గారు కాత్యాయని వ్రతం గురించి మాట్లాడుతూ. ఎవరు మనసు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడో వాడికి పదార్థము యొక్క అవసరం లేకుండా వాడు సృజించగలడు. స్వప్నం అందుకే కదండి వచ్చింది. స్వప్నంలో మీ శరీరం ఏమీ వెళ్ళదు, మీ కళ్ళేమీ చూడవు, మీరేం వెళ్ళరు. కానీ స్వప్నావస్థ మీరు జాగృతి యందు ఎలా ఉన్నారు అన్నదానికి ఒక రుజువు. మీరు నిజంగా జాగృతులు అంటే మీ ఇంద్రియములు తెలివిగా ఉండగా, మీ ఇంద్రియములన్నీ ఆ వస్తువునే పట్టుకుని ఉంటే మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మీరు నిద్రపోయినప్పుడు మీ ఇంద్రియాలు ఏం పట్టుకున్నాయో దాన్నే మీకు చూపిస్తుంది, ఇంకొక దాన్ని చూపించదు. నేను రామాయణం మీద తదేక దృష్టితో ఉండి రామాయణం చెప్తున్నాను అనుకోండి,
నాకు రాత్రి కల ఏం రావాలంటే సీతారాముల యొక్క పాదార్చన నేను చేస్తున్నట్టు కల వస్తే నేను చెప్పిన రామాయణానికి నేను సిద్ధి పొందుతున్నాను అని గుర్తు. ఎందుకని? నాకు నిజంగా రామాయణం చెప్పేటప్పుడు ఆ సీతారాముల మీద అంత భక్తి విశ్వాసాలతో నా మనసు పొంగిపోయినది నిజమైతే, నేను రామాయణం చదువుకునేటప్పుడు అంత భక్తితో అంత ప్రీతితో నేను చదువుకుని నాకు ఎప్పుడూ ఆ రాముడే ఆ సీతమ్మే జ్ఞాపకానికి వస్తే నా కలలో మనసు ఏం చేస్తుందంటే, ఈ కన్ను చూడనిది, ఈ చెవి విననిది, ఈ చెయ్యి ముట్టుకోవడానికి పక్కన లేని తులసి దళాల్ని తీసుకొచ్చి సీతారాముల పాదములను రాత్రి నా కన్నుల ముందు ఉంచుతుంది. కదలని ఈ చెయ్యి కదిలి, కదలని అంటే బాహ్యంలో కదలని చెయ్యి ఆంతరమునందు కదిలి అక్కడ లేని తులసి దళాల్ని తీసి ఆయన పాదముల మీద వేస్తుంది. అలా వేసింది అంటే ఖచ్చితంగా నువ్వు రామానుగ్రహాన్ని పొందుతున్నావు అని గుర్తు. ఎప్పుడు పొందింది అలాగా? ఒక కళ నువ్వు రా, నాకు సీతారాములు కల్లోకి రావాలి, నేను కల్లో సీతారాముల పాదాల మీద తులసి దళాలు వెయ్యాలని మీరు సంకల్పం చేసి పడుకోండి, వస్తుందేమో? రాదు. మీరు దేన్ని చూశారో, ఎక్కువ మీ బుద్ధి దేని మీద ఉందో దాన్ని పట్టుకుంటుంది మనసు. పట్టుకుని దాన్ని సృష్టిస్తుంది, కల్లో సృష్టించి తీసుకొస్తుంది. ఆ తీసుకురావడం కూడా ఎలా తీసుకొస్తుందో తెలుసా అండి? మనసుకున్న చాలా గొప్ప బలం అదే. క్షేత్రాన్ని సృష్టించేస్తుంది. మీరు క్షేత్రానికి వెళ్ళక్కర్లేదు, క్షేత్రాన్ని మీలోకి తెస్తుంది. జాగృతిలో మీరు క్షేత్రంలోకి ఎడతారు. మీరు బాగా పట్టుకోవాలి అంటే, ఇప్పుడు నేను జాగృతిలో ఉన్నాను అనుకోండి, నేను లేచి ఉన్నాను అంటే నా ఇంద్రియములు లేచి ఉన్నాయి, నా కళ్ళు చూస్తున్నాయి, నా చెవులు వింటున్నాయి, నా స్పర్శ తెలుస్తోంది. దీన్ని జాగృతి అంటారు. జాగృతిలో నేను అంటే ఇంద్రియములతో శరీరముతో క్షేత్రంలోకి ఎడతాను. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇవాళ సోమవారం కదండి. ఇప్పుడు నేను ఇవాళ సాయంకాలం సోమవారం కాళహస్తి వెళ్దాం అనుకున్నాను అనుకోండి, కాళహస్తి క్షేత్రంలోకి నేను నా శరీరంతో ఇంద్రియాలతోటి పెడతాను. స్నానం చేసి ఏదో పంచి కట్టుకుని గుళ్ళోకి పెడతాను, మారేడు దళాలు అట్టుకుని వెళ్ళి నా మనసు మగ్నమైపోయింది అనుకోండి. మనసు యొక్క శక్తి ఏమిటో తెలుసా అండి? శ్రీకాళహస్తిని మీలోకి తీసుకొస్తుంది. మీరు శ్రీకాళహస్తిలోకి వెళ్ళడం జాగృతిలో, శ్రీకాళహస్తి మీలోకి రావడం స్వప్నంలో. దేని శక్తి చేత? మనస్సు యొక్క శక్తి చేత. మీరు ఇలా దేవాలయంలోకి వెళ్ళి ఎడం పక్కకి తిరిగి ఆ పెద్ద గణపతి మూర్తిని చూసి, ఇలా 2 శూలాలు పెట్టినటువంటి చెంగల్వరాయ సన్నిధి అని ఆ సుబ్రహ్మణ్యుణ్ణి చూసి మెట్లు దిగి ఎడం చేతి పక్కన ఉన్నటువంటి దేవతామూర్తుల్ని చూస్తూ కుడి పక్కకి తిరిగి లోపలికెళ్ళి నవగ్రహ కవచం కట్టుకున్నటువంటి చతురస్రాకారపు పొడుగ్గా ఉన్నటువంటి పెద్ద శివలింగం పక్కన ప్రమిదిలో వెలుగుతున్నటువంటి దీపం గాలికి ఇలా కొట్టుకుంటుంటే అదే వాయులింగం అనుకుని అంతరాలయంలోకి వెళ్ళి చూస్తే గోడలో మహానుభావుడు ఆ భక్త కన్నప్ప ఉంటే, ఆహా కన్నప్ప నీ అదృష్టం కదయ్యా, నీ భక్తి ఇక్కడికి చేరావనుకుని మీరు మారేడు దళాలు పుచ్చుకొని దేవాలయం వెనక్కి తిరిగితే వెనక గోడ మీద ఆవిర్భావలింగం ఉంటుంది. అంటే శివలింగం ఉండి, శివలింగం ఇలా కోసినట్టుగా ఉండి అందులోంచి శివుడు కనపడతాడు, తల కనపడదు, పాదాలు కనపడవు. అంటే ఏ పరమాత్మ యొక్క కింది భాగాన్ని పై భాగాన్ని నువ్వు తెలుసుకోలేవో, అనంతమై ఉన్నాడో, అనంతమైనటువంటి పరమాత్మ చేత పరివ్యాప్తమైన లింగస్వరూపమై బ్రహ్మాండమంతా ఉంది అని తెలుసుకోదగినటువంటి ఆవిర్భావలింగాన్ని దేవాలయం వెనకాతల చూసి మీరు వెళ్ళేటప్పుడు ఆ కుడి చేతి పక్కన మొదట ప్రదక్షిణ మార్గంలోనే ఆ దుర్గమ్మ తల్లిని చూసి వెనక ఆవిర్భావలింగం, మళ్ళీ కుడి పక్కకి తిరిగితే మీ కుడి చేతి వైపు కోష్ట గణపతి, మీరు అలా తిరిగి వచ్చి మళ్ళీ శివలింగాన్ని చూసి అలా బయటికి వెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి నడుస్తుంటే వేదిక మీద నల్లటి గుడ్డలు దీపాలు వెలిగించి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేటటువంటి శనీశ్వరమూర్తి దగ్గర నుంచి వెంకటేశ్వరుడు, కనకదుర్గమ్మ వారు, మళ్ళీ మీరు ఇలా కుడి పక్కకి తిరిగితే అరుగు మీద 63 మంది నాయనార్లను దాటిన తర్వాత ఎడం పక్కన మార్కండేయలింగం, మార్కండేయలింగం దాటి మీరు కొంచెం ముందుకెళ్ళి కుడి పక్కకి తిరిగితే ఓ చిన్న గుడిలా ఉండి అందులో ఓ శివలింగం. మీకు అనురక్తి ఉంటే కసిని తుమ్మిపూలు మారేడు దళాలు పట్టుకెడితే మీ చేత్తో మీరు మార్కండేయలింగం మీద శివలింగం మీద మీరు పూజ చేసుకోవచ్చు శ్రీకాళహస్తిలో. మీరు అక్కడ మెట్లు దిగి ఇలా కిందకి ఎదురుగుండా చూస్తే నిలబడి ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ, పెద్ద కిరీటం, అమ్మవారి కిరీటంలో ఉన్నటువంటి పెద్ద మణి,
ఆ తల్లి యొక్క స్వరూపం, ఆవిడ కట్టుకున్న చీర, ఇంత పెద్ద కుంకం చాలలు బొట్టు పెట్టుకున్నటువంటి వృద్ధ అర్చకుడు, ఆయన తీసుకెళ్లి అమ్మవారికి కుంకుమార్చన చేసి చేసి ఉండడం వల్ల ఆయన అరికాళ్ళు కూడా ఎర్రపడిపోయి అంచులు కూడా కుంకంతో ఎర్రబడి, ఆయన కూర్చున్నప్పుడు పృష్ఠభాగం పంచె ఉత్తరీయం కూడా కుంకం అంటుకుపోయి, ఆయన అరిచేతులన్నీ కుంకంతో ఉండి ఆయన నీరాజనం తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు నీరాజనం తీసుకుని పువ్వులు తీసుకుని అమ్మవారి ఆలయానికి ఇలా ప్రదక్షిణం చేసి బయటికి వస్తూ ఉంటే, అభిషేకం టిక్కెట్ ఉన్న వాళ్ళకి ఉత్తరీయాలు వేస్తున్నటువంటి ప్రదేశం, ఆ ఎడంచేతి పక్కన ఉన్నటువంటి స్వామివారి ఊంజల్ మంటపం, అక్కడ ఉన్నటువంటి ఆ అద్దాల మంటపం, అది చూసి మీరు బయటికి వచ్చి మళ్ళీ ఇలా కుడి చేతి పక్కకి తిరిగి కుడిపక్క మెట్లెక్కితే ఒక చోట గీసినటువంటి వృత్తంలో నిలబడి చూస్తే మీకు ఎదురుగుండా కాళహస్తీశ్వరుని యొక్క శిఖర దర్శనం, ఇంకొక వృత్తంలో నిలబడి మీరు ఇలా చూస్తే అమ్మవారి శిఖర దర్శనం, ఇంకొక వృత్తంలో నిలబడి మీరు చూస్తే కొండ మీద ఉన్నటువంటి కన్నప్ప గుడి దర్శనం, యమధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, అది దాటిటొస్తే ధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, ఆ పక్కన చండీశ్వరుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి మీరు మెట్లు దిగి మళ్ళీ కుడిపక్కకి తిరిగితే మీ ఎడంపక్క అరుగు మీద పెద్ద స్ఫటికలింగం పొడుగ్గా, దాని వెనకాతలో చిన్న బల్బు, ఆ లైట్ వెలుగుతున్నప్పుడు కనపడుతున్నటువంటి ఆ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందుమంతామృతై అన్నట్టుగా ఉన్నటువంటి ఆ స్ఫటిక స్వరూపం, మీరు మళ్ళీ కుడిపక్కకి తిరిగితే కన్నప్పలింగం అరుగు మీద, ఇలా కుడిపక్కకి తిరిగి చూస్తే దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి, అద్భుతమైన అలంకారంతో ఉన్న స్వామి, మీరక్కడ కింద పడి నమస్కారం చేసి ఎడం పక్కకి తిరిగి రాజద్వారంలోంచి బయటికెడితే ఎడం పక్కన ప్రసాదాల కౌంటరు, ముందుకెడితే నిత్యాన్నదానం, మళ్ళీ కుడిపక్కకి తిరిగితే ఓ పెద్ద ఏనుగు, అక్కడ టిక్కెట్లు అమ్మేటటువంటి ప్రదేశం, సహస్రలింగార్చన, రాహుకేతువుల పూజా టిక్కెట్లు అమ్మేటటువంటి స్థలం, ఆ మంటపం, ఆ బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఏదో రకరకాల తైలాలు అమ్మేటటువంటి షాపులు, విభూతి మారేడు దళాలు పువ్వులు తుమ్మి పూలు అమ్ముతున్నటువంటి కొట్లు, ఆ బయటికి వస్తుంటే ఎడం పక్కన సుబ్రహ్మణ్యుడు, ఎదురుగుండా కాశీ విశ్వేశ్వరుడు, ఆ బయటికి వచ్చి అరుగు మీద ఆ కొబ్బరికాయలు వరుసగా అవన్నీ చూస్తూ మీరు అక్కడికి వచ్చి మళ్ళీ మీ చెప్పులు మీరు తీసుకుని మీరు అలా ముందుకెడితే ఒక్కసారి ఇక్కడే కదే పుష్పగిరి మఠం లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని టిఫిన్కి ఎడదామంటే లేదులేండి పిల్లలు ఆకలేస్తోంది అంటున్నారు, ఈ శరవణ భవన్ బాగుంటుందంటే ఇందులో టిఫిన్ తిందామని భార్య అంటే శరవణ భవన్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏమి ఇమ్మంటారు అని సర్వర్ అడిగితే మీకు తెలివి వచ్చింది అనుకోండి, ఇప్పుడు కాళహస్తి మీలో ఉందా, మీరు కాళహస్తిలో ఉన్నారా? మీ యందు కాళహస్తి ఉంది, మీరు మీలోకి కాళహస్తి చేరింది, శ్రీకాళహస్తి. ఇది మనస్సు యొక్క శక్తి. మనస్సు జాగృతి యందు బాగా దేన్ని పట్టుకుంటుందో దాన్ని సంకల్పంతో మీలోకి తీసుకొచ్చేయగలదు. అది వచ్చింది అని కూడా మీ ఎవ్వరికీ తెలియదు లోకంలో. మీరు శ్రీకాళహస్తి వెళ్తే తెలుస్తుంది. మీలోకి శ్రీకాళహస్తిని తెచ్చేసుకోగలిగిన శక్తి మీకు వచ్చేసింది అనుకోండి, మీలోకి ఆయనలోకి శ్రీకాళహస్తిని తెచ్చేసుకుని ఆయన శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగాన్ని అర్చిస్తున్నాడు, కూర్చున్నట్టున్నాడు, కానీ ఆయనలోకి శ్రీకాళహస్తి వచ్చి ఉంది అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనసుకి శక్తి ఉందా లేదా? మనసు యొక్క బలం ఇదే, బలహీనత ఇదే. మీరు దాన్ని బాగా శిక్షణ ఇస్తే దేన్నైనా మీలోకి తెస్తుంది. మీరు ఏ శిక్షణ ఇవ్వకపోతే దాని ఇష్టం వచ్చి నువ్వు పట్టుకున్న అవి తిరిగి అవన్నీ తీసుకొచ్చి మీలో పెడుతుంది. అదే బలహీనత. దాన్ని మీరు మార్చగలిగితే అదే దాని బలం. ఇప్పుడు నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారనుకుంటున్నాను. మీరు వాడుకోవడంలో ఉంటుంది ఆ సాధనాన్ని. ఈశ్వరుడు ఈ మనస్సును అందరికీ ఇచ్చాడు. దీన్ని మీరు వాడారా మీలోనే బ్రహ్మాండములన్నీ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మార్నింగ్ వాక్ చేస్తూ మీరు అలా తిరుగుతూ మీరు ఇవాళ నేను 7 నదులలో స్నానం చేస్తానంటే చెయ్యొచ్చు. నేను ఇవాళ 7 క్షేత్రాలని చూస్తాననుకుంటే మార్నింగ్ వాక్ చేస్తూ మీరు 7 క్షేత్రాలని చూడొచ్చు. మీరు పైకి శరీరం తిరుగుతూ ఉంటుంది. మీరు శృంగేరి వెళ్ళిపోయి శృంగగిరిలో ఉన్నటువంటి శారదాంబ దేవాలయాన్ని, ఆ విద్యాశంకరుల దేవాలయాన్ని, తుంగానదిని, కప్పకి నీడపట్టిన పాము, స్నానం, చేపలు, ఆ మరమరాలు వేసినట్టు మీరు స్నానం చేసి మీరు ఆ వారధి దాటి ఆ పాములుంటాయి జాగ్రత్త అని బోర్డులో ఉన్న వనంలోంచి వెళ్ళి ఎదురుగుండా చంద్రశేఖర భారతి స్వామి మొదలైన మహాపురుషుల యొక్క సన్నిధానాలు చూస్తూ ఎడం పక్కకి తిరిగి
పూర్వం ఉన్నటువంటి గురువులందరూ కూడా అక్కడ ఉండే అభిషేకాలు కూడా చేస్తే ఇరుగ్గా ఉన్నటువంటి ప్రాంగణంతో కూడుకున్న గురునివాసిని, ఆ పక్కన ఉన్న విశాలమైన భవంతిని, అందులో ఉన్న పెద్ద హాల్ని, అక్కడ పెట్టినటువంటి శంకరాచార్యుల వారిని, స్వామివారికి బహూకరింపబడిన పెద్ద తంజావూరు వీణ, వాటినన్నింటినీ మీరు చూస్తూ శంకర భగవత్పాదులు వారి శిష్యులు, ఆ గోడలు, వేదిక, తెర తీసేటప్పటికి వచ్చి కూర్చున్న భారతీ తీర్థస్వామి, ఆయన ఇలా కూర్చుని ఇంకా రుద్రం మొదలెట్టడానికి ముందు ఎవరితో మాట్లాడకుండా ఇటు తిరిగి కూర్చుని ఇటుపక్కకి ఇలా తలొక్కటి తిప్పి ఇలా అందరినీ ఇలా ఒక్కసారి పరికించి సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అన్న భావన లోపల అంతా శివస్వరూపంగా చూస్తూ పైకి మన్ని చూస్తున్నారని మనం అనుకుంటే ఆయన ఒక్కసారి ఇలా ఇటు పక్క నుంచి ఇటు పక్క వరకు ఇలా చూసి ఇలా తలూపి ఆ శివలింగం మీదకి పెట్టినటువంటి ధారాపాత్ర, అందులోకి ఆయన పాత్రతో తీసి ఇలా పోస్తుంటే పడుతున్నటువంటి శివలింగం మీద పువ్వులు, ఆ ధారలు, ఆఖరణ ఆయన వస్త్రం తీసి ఆ శివలింగాన్ని తుడిచి పైకి లేవకుండా అందంగా ఈ చెయ్యి ఇలా ఎత్తి కింద పడకుండా దాన్ని ఆ శివలింగాన్ని అందంగా పెట్టి ఆ పువ్వులతో అలంకారం చేసి ఆయన చేసేటటువంటి అభిషేకం, ఇవన్నీ మీరు చూస్తుండగా, మీరు అనుభవిస్తుండగా మీ 5 రౌండ్లో 6 రౌండ్లో మీ మార్నింగ్ వాక్ అయిపోతుంది. శరీరానికి వ్యాయామం అయింది, మనసుకి శృంగేరి దర్శనం అయిపోయింది. మనసుకు ఆ శక్తి ఉంది, శరీరం తిరుగుతూ ఉంటుంది, మనసు విడిపోయి వెళ్ళిపోతుంది, ఎటు కావాలంటే అటు వెడుతుంది. దాన్ని మీరు అలవాటు చేస్తే శృంగేరి వెళ్తుంది, మీరు అలవాటు చేస్తే గంగానదికి వెడుతుంది, మీరు అలవాటు చేస్తే కాశీ వెడుతుంది, మీరు అలవాటు చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడుతుంది. ఎప్పుడు మీరు జాగృతిలో మనసును అక్కడ పెడితే, మీరు శృంగేరి వెళ్ళినప్పుడు మీ మనసు అక్కడ పెడితే మీ మనసు తర్వాత శృంగేరిని చేస్తుంది. ఇప్పుడు మీరు శృంగేరి శరీరంతో వెళ్ళి మీ మనసు కాకినాడలోనే ఉందనుకోండి, శృంగేరిని మీలోకి తేవడం ఇక మనసుకి సాధ్యం కాదు. అదే దాని బలహీనత, అదే దాని బలం కూడా. ఇప్పుడు మీరు దాని బలాన్ని బలంగా మీరు వాడుకోగలిగితే అది మీకు ప్రయోజకత్వాన్ని సాధించి పెడుతుంది. అది మీకు చేత కాకపోతే ఆ మనసే బంధనానికి గురి చేస్తుంది. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటాడు పరమాత్మ గీతాచార్యుడు. కేవలం మనస్సే, ఒకడు బంధింపబడుతున్నాడు, ఒకడు మోక్షం వైపుకి వెళ్ళిపోతున్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కట్టాలన్నా విప్పాలన్నా తాడు తప్ప ఇంకోటి ఉండదు కట్టడానికి విప్పడానికి. మీరు ముందు ఇట్నుంచి తిప్పి చుట్టేస్తే కట్టు, ఇట్నుంచి తిప్పి చుట్టేసినా కట్టే. ఇప్పుడు నన్ను ఇలా కట్టేయండి అన్నారు అనుకోండి, ఓ తాడు తీసుకొచ్చి ఇలా తిప్పేసినా నన్ను కట్టేసినట్టే, ఇలా తిప్పేసినా నన్ను కట్టేసినట్టే. కట్టినా తాడే, విప్పాలంటే మీరు ఎటు కట్టారో దానికి వ్యతిరేక దిశలో తిప్పేయడమే తాడు. ఇట్నుంచి కట్టారనుకోండి, ఇట్నుంచి తిప్పేస్తే విప్పేశారు. వ్యతిరేక దిశలో తిప్పితే విప్పడం, మీరు కట్టాలనుకున్నది ఏ దిశలో కావాలంటే అటు తిప్పితే కట్టడం. కట్టినా విప్పినా చెయ్యి తిప్పడంలో ఉంది. మీరు ఎటు తిప్పి ఒకలా తిప్పితే కట్టు, ఒకలా తిప్పితే విప్పడం. ఆ తాడు మాత్రం అదే. కట్టుకోవడం విప్పుకోవడం మీ చేతిలో ఉంది, కట్టుకున్నా విప్పుకున్నా మీ ఇష్టం. ఈశ్వరుడు మనస్సుని ఇచ్చేశాడు అంతే, తాడు మీకు ఇచ్చాడు. ఇది ఆశ్రమాన్ని ధన్యం చేసుకోవడం అంటారు. ఎందుకు ఎడుతున్నావు గృహస్థాశ్రమంలోకి? ఆవిడ నువ్వు కలిసి తరించడానికి. నీ చెయ్యి ఆవిడ ఎందుకు పట్టుకుందంటే 24 గంటలు నీకు కావలసిన రుచులతోటి నీకు వండి పెట్టడానికి, నీకు సంతానం కనడానికి, శరీరం జర్జరీభూతమైపోయేంత వరకు కూడా కామప్రచోదనంతో బతకడానికి ఇవ్వలేదు ఆవిడ్ని కన్యాదాత. ఆవిడ్ని నీ పక్కన ధర్మపత్నిగా పెట్టుకుని నువ్వు పుణ్యకర్మలు చేసి నీ పుణ్యంలో సగభాగం ఆవిడికిచ్చి ఆవిడ్ని ఉద్ధరిస్తావన్న ఉద్దేశ్యంతో ఆవిడ్ని ఇచ్చాడు. నువ్వు స్వీకరించింది ధర్మపత్నిగా, కేవలం కామపత్నిగా నువ్వు అనుభవిస్తానంటే నీ కర్మ అంతే, ఎవరు జోక్యం ఏం చేసుకోరు అందులో. కానీ పాడైపోవడం అనేది మాత్రం జరిగిపోతూ ఉంటుంది అంతే. కాలం ఆగదు కదండి, వెళ్ళిపోతుంది కాలం. ఆ కాలంలో నువ్వు ఏం పట్టుకున్నావో, కామం ఒక్కటే పట్టుకున్నావు, ఏది వదిలిపెట్టేశావో, ధర్మముతో అర్థాన్ని, ధర్మానికి కామాన్ని ముడేయడం మర్చిపోయావు. కామము ధర్మబద్ధమే కావచ్చు, భార్యతోనే ఉన్నావు, కానీ కాలమంతా దానికే ఉపయోగించావు. ఇప్పుడు మరి మిగిలినవి ఏమైపోయాయి పురుషార్థాలు? మరి ధర్మం ఏది, అర్థం ఏది? అప్పుడు ఇంకా మరి ఒక పురుషార్థంతోనే పట్టు కూర్చుంటే జీవితం ఏది? మితిమీరిన వ్యామోహమైంది తప్ప అది పురుషార్థ సమన్వయం ఎలా అయింది? పాడవుతున్నట్ట
సన్మార్గంలో ఉన్నట్ట. అందుకనన్నారు మహర్షి, సత్పురుషుల మార్గమును విడిచిపెట్టాడు అన్నారు. అంటే పురుషార్థములను సమన్వయం చేసుకోవడం రాలేదు. రాజ్యాన్ని వదిలిపెట్టి కేవలం భార్య యందు మనసు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన మహాపురుషుడు, ఆయనేం చూస్తున్నారు, ఆయనకి